నమస్కారం. నా పేరు డాక్టర్ అమిత, ఎండి జనరల్ ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇప్పుడు మనం కాళ్ళవాపుల గురించి తెలుసుకుందాం. కాళ్ళవాపులు అని అంటే ఇంగ్లీష్లో పీడలెడిమా అని అంటారు. ఈ కాళ్ళవాపులు సాధారణంగా ఎప్పుడెప్పుడు వస్తుంది అని అంటే ఏమీ నడవకుండా ఒకే ప్లేస్లో అలా ఉన్నప్పుడు స్ట్రాగ్నెంట్గా, అంటే ఓన్లీ కూర్చొనే ఉండి ఏం అసలు మూమెంట్ అనేది లేనప్పుడు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా లావు ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా దెబ్బ తగిలేసి అలా ఏమైనా ఉండి వాపు అని అంటారు, సెల్యులైటిస్ అని అంటారు, అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన దాంట్లో మెయిన్ ఏంటంటే గుండె ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా వస్తుంది. గుండె ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి పేషెంట్కి దమ్ము కూడా ఎక్కువ వస్తుంది. అలా గుండె ప్రాబ్లంలో ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా లివర్ ప్రాబ్లం అంటే లివర్ ప్రాబ్లంతో పాటు కడుపులో నీరు చేరిపోతుంది. అలా వచ్చి ఎక్కువగా మందు తాగే వాళ్ళలో ఇథనాల్ అబ్యూస్ అని అంటారు. అలా తీసుకున్నప్పుడు కూడా మనకి కాళ్ళవాపులు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇంకా కిడ్నీ అనమాట. కిడ్నీ రిలేటెడ్గా చూస్తుంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అని అంటే లాంగ్ టర్మ్గా కిడ్నీ ప్రాబ్లం ఉండి వాళ్ళకి అదేవిధంగా యూరిమిక్ సిమ్టమ్స్తో పాటు కొంచెం ఎక్కువగా అసోసియేటెడ్ అయి ఉంటాయి అన్నమాట. అలాంటి వాటి ఏంటంటే యూరిమిక్ సిమ్టమ్స్ వల్ల వాళ్ళకి ఆల్టర్డ్ సెన్సోరియం, అంటే స్పృహ సరిగా ఉండదు, కొంచెం మెంటల్గా కొంచెం ఇబ్బంది కొంచెం లాస్ ఆఫ్ కన్ఫ్యూజన్ లాగా ఉంటారనమాట. ఇంకా చిన్నపిల్లల్లో అనుకుంటే కిడ్నీ రిలేటెడ్గా చూస్తాము నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని అంటారు. ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే చైల్డ్హుడ్ డయాబెటీస్ అలా ఉండి అలా నెఫ్రోటిక్ సిండ్రోమ్, అంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రీ ఆర్బిటాల్ ఎడిమా, అంటే మనకి కనుబొమ్మల చుట్టంతా కొంచెం కనుబొమ్మలంతా వాపులాగా వచ్చేసి అదేవిధంగా కొంచెం బీపీ రిలేటెడ్ అయి ఉండి అలాంటి వాళ్ళలో మనం ఎక్కువగా కాళ్ళవాపులు చూస్తూ ఉంటాం. అదేవిధంగా డ్రగ్స్ అన్నమాట. అంటే కొన్ని డ్రగ్స్ ఇప్పుడు నొప్పి ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కాళ్ళ నొప్పులకి అని చెప్పేసి నొప్పి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు ఎక్కువగా. అంటే నొప్పి పిల్లలు ఎక్కువగా వేసుకున్నప్పుడు కానీ ఎన్నిసైడ్స్ అవి ఎక్కువగా వేసుకున్నప్పుడు కానీ, కొన్ని హైపర్ టెన్షన్ అంటే బీపీ టాబ్లెట్స్ వల్ల కూడా కొన్ని టాబ్లెట్స్ వల్ల వస్తుంది. సో ఒకవేళ కొన్ని టాబ్లెట్స్ అంటే అందులో కొంచెం కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కానీ, ఇంకా హైడ్రాలజిన్, క్లోనిడిన్ అనే కొన్ని డ్రగ్స్ ఉంటాయి. అలాంటి డ్రగ్స్ కూడా వేసుకున్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మీరు కాళ్ళవాపులు వచ్చినప్పుడు అంటే నార్మల్గా ఎప్పుడు వస్తూ పోతుంటాయి అన్నట్టుగా నెగ్లెక్ట్ చేయకుండా మన దగ్గరలో ఉన్న అశ్విని హాస్పిటల్కి వచ్చి మీరు దానికి ఎందుకు వస్తుంది అనేది మనం ట్రీట్ చేసుకుంటేనే మనకు ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ జరుగుతుంది. పేషెంట్ కూడా బెటర్గా ఫీల్ అవుతారు, ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇలా కాళ్ళవాపులు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మన దగ్గరలో ఉన్న అశ్విని హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ.